దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమయమును పోనీయొద్దు అంటూ ఉన్నాడు. ఎందుకు సమయమును పోనీయొద్దు అంటూ ఉన్నాడు దేవుడు? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక నీకున్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఉన్నాడు. సద్వినియోగం చేసుకోవాలంటే నీవు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నీవు ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి వచ్చి జ్ఞానము కలిగినటువంటి బిడ్డగా నీవు ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో మేలును చూస్తావో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏమండి, ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎక్కడికి వచ్చింది? అక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి? చూడండి, సీమోను ఇంట యేసు ఉన్నాడు. కానీ అక్కడ ఆ ఇంటికి పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. ఆమె చేసినటువంటి పని ఏంటంటే, ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. యేసు ఎవరింటికి వచ్చాడు? సీమోను ఇంటికి వచ్చాడు. అయితే అక్కడ యేసు సీమోనుతో అంటూ ఉన్నాడు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, సీమోను ఇంట యేసు ఉన్నాడు. యేసు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, తలకు నూనె పెట్టలేదు, మరి ఏది కూడా చేయలేదు. కానీ సీమోను ఇంట యేసు ఉన్నాడు అని తెలిసి ఒక పాపాత్మురాలు స్త్రీ మాత్రము వెళ్ళి తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది, ఆమె పెదవులతో ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ తన దగ్గరున్న అత్తరును ఆయన పాదాలకు పూసి ఉంది. దేవుని బిడ్డలారా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము వలె ఆ స్త్రీ ప్రవర్తించింది. సమయాన్ని పోనివ్వలేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. వాళ్ళ దగ్గర యేసు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాను, నా పాపములన్నిటి నేను విడిచిపెడతాను అని చెప్పేసని తన హృదయాన్ని విరగొట్టుకొని నల్లగొట్టుకొని ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విరగొట్టుకొని ఆ కన్నీళ్లతో తన పాదాలు ఎప్పుడైతే కడిగిందో ఆమె యొక్క పాపములు క్షమించబడ్డాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. సమయాన్ని పోనీయకుండా ఎలాంటి స్థితిలో నువ్వు పడిపోయినావో, నీ మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, ప్రార్థన చేయకపోవడం ద్వారా కావచ్చు, దేవుడి సన్నిధానానికి వెళ్ళకపోవడం ద్వారా కావచ్చు, నీ సొంత పనుల మీద నువ్వు వెళుతూ దేవుడికి ఎంతగా దూరమై పాపాన్ని తెచ్చుకున్నావో, ఆ పాపము నీలో నుండి పోవాలంటే ఈ దినమున నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఏ సమయమున ఎప్పుడు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియని దినాలు ఇవి. దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ ఇల్లును నువ్వు చక్క పెట్టుకో. ఆ బిడ్డ ఎంతగా ఆమె తన యొక్క కన్నీళ్లు విడిచిందో, ఎంతగా ఆయన ప్రేమించిందో, ఆయన ఎంతగా నేను వెళ్తే నన్ను క్షమిస్తాడు అని ఎంతగా గ్రహించిందో. దేవుని బిడ్డలారా, సీమోను ఇంటికి యేసు వెళ్ళాడు. ఈరోజు నీ ఇంటికి యేసు వస్తున్నాడు కావచ్చు, కానీ నువ్వు ఆయనని గుర్తుపట్టలేకపోతున్నావేమో, సరి అయినటువంటి స్థితి నువ్వు ఆయనకు చూపించలేకపోతున్నావేమో, సరైన ప్రవర్తన ఆయన ఎందుకు నువ్వు ప్రవర్తించలేకపోతున్నావు కావచ్చు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
సీమోని ఇంటికే కాదు, ప్రతి ఇంటికి ఆయన వస్తాడు, ప్రతి బిడ్డతో మాట్లాడతాడు, ప్రతి బిడ్డని ప్రేమిస్తాడు. వీరిని వారిని అని కాదు, అందరిని ప్రేమించే ఆ దేవుడు, అందరిని క్షమించే ఆ దేవుడు, అందరిని కాపాడే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. సమయం పోనీయకు, సమయం సద్వినియోగం చేసుకో. అజ్ఞానుల వల్ల కాక జ్ఞాని వల్ల నువ్వు జీవించు అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను, శ్రమయు దుఃఖము నాకు కలిగేను అని చెప్పేసి అని హృదయపూర్వకంగా కన్నీళ్లు విడుచుకుంటూ దేవుని వైపు తిరిగి ఉన్నాడు. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోష గానముతో పంట కోసేద్దురని వాక్యం సెలవిచ్చిన రీతిగా సమయాన్ని పోనీయక తనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని వైపు హృదయపూర్వకంగా ఎప్పుడైతే తిరిగి ఉన్నాడో ఆయన జీవితంలో అద్భుతం చూసి ఉన్నాడు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగినటువంటి ప్రవర్తన నీలో ఉన్నట్లయితే ప్రతి స్థితిలో నుండి కూడా తప్పించే దేవుడు ఆయన. మరణం నుండి తప్పించే దేవుడు, మరణం నుండి కాపాడే దేవుడు. దేవుని బిడ్డలారా, నీ ప్రయాణంలో నిన్ను తోడుగా ఉండి ఎలాంటి ప్రమాదము రాకుండా తప్పించే దేవుడు. ప్రతి విషయంలో కూడా నిన్ను విడిపించి కాపాడే దేవుడు. దేవునికి దూరమై ఏ పాపాన్ని నీలోకి ప్రవేశింపజేసుకున్నావో ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని జ్ఞానం వల్ల నువ్వు ఆలోచించి నేను చేసింది తప్పు అని చెప్పి ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపములు కూడా క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడి ఎద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించి రక్షించి కాపాడి నిన్ను తృప్తిపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.